మీరంటే ఇష్టం కలుగుతుందండి. నా ఉద్దేశం కూడా అదే అండి. హలో, ఎవరండి? మేడం, మేము బయట టూలెట్ బోర్డు చూసాము. చెప్పండి. మాకు అద్దెకిస్తారా అండి? మీరు ఫ్యామిలీయా? కాదండి. మరి ఎంతమంది ఉంటారు? ఎంతమంది అంటే చెప్పలేము కానీ వచ్చిపోతుంటారండి. ఇంతకు మీరేం చేస్తారు? పేకాట క్లబ్ అండి. స్టూపిడ్. ఇది ఫ్యామిలీ హౌస్. పెట్టే ఫోను. ఎక్స్క్యూజ్ మీ మేడం, లోపలికి రావచ్చా? రండి. ఏం కావాలో చెప్పండి. మేడం, బయట టూలెట్ బోర్డు చూసాము. ఆ ఇల్లు మాకు ఇస్తారండి? మీరెంతమంది ఉంటారు? 3 ఉంటామండి. అంటే ఫ్యామిలీయా? ఒక రకంగా ఫ్యామిలీనే. నేను, నా 2 భార్యలు. ఏంటి, నీకిద్దరు భార్యలా? ఎల్లెల్లవయ్యా, వెళ్ళి ఇంకో రూమ్ చూసుకోవయ్యా. వెళ్ళు. పొద్దునేమో పేకాట వాళ్ళు, ఇప్పుడేమో 2 ఫ్యామిలీ ఓడు. వీళ్ళకి నా కొంపెలా కనపడుతుంది అసలు. ఎస్, లోపలికి రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరండి మీరు? నా పేరు రాకేష్ అండి. నేను పశువుల డాక్టర్ని. నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. బయట టూలెట్ బోర్డు చూశానండి, అందుకే అడుగుదామని వచ్చాను. సరే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మీకు పెళ్ళైందా అండి? కాలేదండి. ఇంకా పెళ్లి కాలేదా? చూడటానికి 3 పిల్లల తండ్రిలా ఉన్నారు. లేదండి, చూడటానికి నేను అలా కనిపిస్తాను గాని నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదండి. పెళ్లి ఎన్నిసార్లు చేసుకుంటారేంటి? ఒక్కసారే అండి. మరేంటి సెటైర్లు ఇస్తున్నారు? ఏదో అలా వచ్చేసిందండి. సరే గాని, మీరొక్కరే ఉంటారా లేదా ఎవరైనా వస్తారా? నేనొక్కనే ఉంటానండి. అప్పుడప్పుడు మా పేరెంట్స్ వచ్చి వెళ్తుంటారు. సరే, రెంట్ 10,000. ఇక కరెంటు, వాటరు వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మీరే పే చేయాలి. వాడుకోవడమా? వాడుకోవడం అంటే ఏంటండి? అయ్యో రామా, అదేనండి. మీరు కరెంటు, వాటరు సపరేట్గా వాడుకుంటారు కదా, దానికి మీరు బిల్లు కట్టాలన్నమాట. అదే, ఓకే. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరూ కట్టేదే కదా. అయినా సరే చెప్పాల్సిన బాధ్యత నాది. సరే గాని, అదిగో అక్కడ రూమ్ ఓపెన్ చేసుంది. వెళ్ళి మీరు చూసుకొని వచ్చి ఎలా ఉందో చెప్పండి. అలాగే మేడం. వీడెవడో కాస్త డీసెంట్గానే ఉన్నాడు. ఇల్లు బాగుంది, ఇంటి ఓనరు బాగుంది. సూపర్. ఇల్లు చూసుకున్నారా అండి? అబ్బో, సూపర్గా నచ్చేసిందండి. మీరు అడ్వాన్స్ ఎంతో చెప్పండి, కట్టేస్తాను. మీరు ఎప్పటి నుంచి వస్తారు?
ఈరోజే అడ్వాన్స్ కట్టేసి ఇవాళే దిగిపోతాను ఇంట్లోకి. ఏంటి ఇలాగే వచ్చేస్తారా? సామాను, చెంబు, తపాలా, పరుపులు ఏం లేవా? ప్రస్తుతానికి ఏం లేవండి. దిగిన తర్వాత వీలు చూసుకొని అన్ని కొంటానండి. ఇదిగో ఓ కండిషన్. ఏంటో చెప్పండి. చెప్పండి ఏంటో. అలాగే ఇంకో కండిషన్. చెప్పండి ఏంటో. ఇక్కడ మందు, సిగరెట్ తాగకూడదు. అలాగే వారానికి ఒకసారి మాత్రమే నాన్ వెజ్ వండాలి. ఇంకా మీకేమన్నా అలవాట్లుంటే అవన్నీ బయటే చూసుకోవాలి, సరేనా? అలాగే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. అయ్యో, అవన్నీ ప్రత్యేకించి చెప్పాలా? అవన్నీ నేను చూసుకుంటానండి. పైగా ఒక మంచి పని మనిషిని కూడా పెట్టుకుంటాను. అయ్యో, పని మనిషి అని చెప్పి ఎవరో ఒక దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా ఏంటి? అదేం లేదండి. అదిగో ఆ పని మనిషి ఎవరో ఇంట్లో పని మాత్రమే చూసుకొని వెళ్ళాలి. ఎక్కువసేపు ఉంటే మాత్రం ఊరుకోను. అయ్యో, అదేంటండి అలా అంటారు? అవునండి, చాలామంది పని మనిషి అని చెప్పి దేన్నో ఒకదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. అవన్నీ ఇక్కడ కుదరవండి. నేను చాలా స్ట్రిక్ట్. ఉదయం సాయంత్రం వచ్చి చెక్ చేస్తాను. తేడా వచ్చిందో? అబేబే, మీకు అలాంటి తేడా రాదండి. అవన్నీ సరేనండి. ముందు అడ్వాన్స్ ఎంతో చెప్పండి. అడ్వాన్స్ 3 నెలలండి. సరే, మీ గూగుల్ పే నెంబర్ చెప్పండి, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఏమండోయ్, ఇక్కడ గూగుల్ పేలు, ఫోన్పేలు, పేటిఎంలు పనిచేయవండి. నెట్ క్యాష్ ఇవ్వాల్సిందే. అదేంటండి, మీరు చాలా వెనకబడి ఉన్నారు. నేనేం వెనకబడలేను. మీరేదో కొడతారు, అదేదో బ్యాంక్ వల్ల లావాదేవీలతో 3 రోజుల తర్వాత పడుతుంది. ఈ 3 రోజుల టెన్షన్ నాకెందుకు? నాకు క్యాషే కావాలి. సరేనండి, క్యాషే ఇస్తాను. ఇదిగోండి మీ 3 నెలల అడ్వాన్స్. ఇవన్నీ ఒరిజినల్ నోట్సేనా? అయ్యయ్యో, ఇప్పుడే బ్యాంక్ నుంచి తీసుకొని వస్తున్నాను. ఏమోనండి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందిలేండి. ఆ మాత్రం జాగ్రత్త లేకపోతే అండి ఈ మగవాళ్ళు అది చేస్తారు. మేడం, ఎక్స్క్యూజ్ మీ, మీకు పెళ్ళయిందండి? నీకెందుకు వచ్చింది ఆ డౌటు? నా మెళ్ళలో ఏమైనా మంగళసూత్రాలు కనిపిస్తున్నాయా? అది కాదండి. ఒకవేళ పెళ్ళైనా కొంతమంది ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకోవట్లేదండి. ఆహా, అలా వచ్చావా? అయినా నాకు పెళ్ళైతే నీకెందుకు? పెళ్ళి కాకపోతే నీకెందుకు? నువ్వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాయనా? అది కాదు మేడం, ఈ రోజు నుంచి నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను. అంటే మీ మనిషినే కదా. ఏంటి, నా మనిషివా? అదేనండి, అదే మీ ఇంట్లో ఉంటున్నాను కదా, కొంచెం ఇదన్నమాట. అందుకే క్యూరియాసిటీ. మీకు పెళ్ళయిందో లేదో చెప్పండి మేడం. నీ ముందు నుంచి అదే చెప్తున్నా నాయనా. నా వ్యక్తిగత విషయాలు నీకు అనవసరం. సరే మేడం, పెళ్ళి అవ్వలేదు అనుకుందాం. పోనీ మీకు పిల్లలు ఎంతమందో చెప్పండి. ఏమయ్యో, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సారీ మేడం, సారీ, ఏదో పొరపాటున అడిగేశాను. అంటే మీకు పెళ్లి కాలేదన్నమాట. అమ్మయ్యా. ఏంటి, నాకు పెళ్లి కాలేదంటే నువ్వు రిలాక్స్ అవుతున్నావు?
అదేం లేదండి. మీరు చూడటానికి సరదాగా ఉంటేను. నేను చూడటానికి చాలా సరదాగానే ఉంటాను. కోపం వస్తే భద్రకాళినవుతాను. మీరు ఉగ్ర రూపం దాల్చినా గాని అందంగానే ఉంటారండి. మనసులో మాట చెప్పానండి, మీరేమైనా అనుకోండి. సరేనయ్యా బాబు, నువ్వెళ్ళి సామాన్లు తెచ్చుకో. ఏం సామాన్లే మేడం, నేనొక్కనే ఉన్నాను. మీరు అలా తోడొస్తే కొన్ని సామాన్లు కొనుక్కుంటాను. ఏంటి, నేను నీ పెళ్ళాంలాగా బజార్లోకొచ్చి సామాన్లు కొనాలా? మేడం, అపార్థం చేసుకోకండి. వంట సామాన్లు నాకు తెలియదు కదండి. వంట గిన్నెలు, కూర గిన్నెలు, ఆ మిగతా పాత్రలన్నీ నాకు తెలియదు కదండి. ఒకసారి మీరు వస్తే సెలెక్ట్ చేస్తారని. ఆ సరే, ఆ పాత్రలన్నీ కొనేస్తాం. ఆ తర్వాత నువ్వు, మేడం ఆ పక్క థియేటర్లో మంచి సినిమా ఆడుతుంది, సినిమా చూసి వెళ్ళిపోదామా అంటావు. పక్క పక్కనే కూర్చుంటావు. ఆ తర్వాత రాసుకొని పూసుకుంటూ నా వంకే చూస్తూ గుటకలేస్తూ చూస్తుంటావు. ఆ తర్వాత 4 కూల్ డ్రింకులు తెస్తావు, తాగమంటావు. అర్థమైందా? అమ్మో, అంత ఊహించేసుకున్నారా? ఏం లేదు మేడం, వంట పాత్రలు కొనిస్తే చాలు, డబ్బులు నావే. అవన్నీ నాకు కుదరవయ్యా. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను తర్వాత వస్తాను. అమ్మో, ఈవిడేంటి ఇలాగుంది? అమ్మో, ఈ ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మనలో మన మాట మంచి గ్లామర్గా ఉంది. ఏవో మాటలు చెప్పి అటు ఇటు చేసి ఒప్పించాననుకో, ఇలాంటి పిల్లం మనకి లైఫ్లో దొరకదు. ఏమన్నావు? నేనేమన్నానండి? ఇప్పుడు ఇందాకేదో అంటున్నావు పైకి. నేనేం అనుకోలేదండి. ఏదో అన్నావు, చెప్పు నిజం. ఏం అనుకోలేదండి. నాలాంటి పెళ్ళాం దొరికితే ఇంకా అంతకన్నా అదృష్టం లేదు అని అనుకోలేదా? అనుకున్నాను. విన్నారా? విన్నానయ్యా. నేను మనిషిని ఊరికే నమ్మను, రకరకాల యాంగిల్స్లో పరీక్షిస్తాను. అన్నావా లేదా? అన్నానండి. అలా అనటం తప్పా అండి? మరి తప్పు కదా. నా ఇష్టం లేకుండా నన్ను పెళ్ళంలాగా ఊహించుకుంటావా? ఏవండి, మనసుకి హద్దులుండవండి, ఎలాగైనా ఊహించుకోవచ్చు. సరేనయ్యా, ఇప్పుడు నన్ను పెళ్ళంలాగా ఊహించుకున్నావు. రాత్రి కలలో ఇంకేవో ఊహించుకుంటావు, ఇంకేదో చేస్తావు. దానికెవరు బాధ్యులు? మధ్యలో నలిగిపోయేది నేనేగా. మీరు కలలో ఎలా నలుగుతారండి? ఊహించుకో, నీకే తెలుస్తుంది. సరే అండి, ఊహించుకుంటాను. ఏంటీడు నిజంగా ఊహించుకుంటున్నాడా? ఏంటండి మళ్ళా వచ్చారు? ఏమీ లేదయ్యా, అదే మరేం లేదు. మీరు పశువుల డాక్టర్ కదా? అవును. ఆ విషయం మర్చిపోయి మిమ్మల్ని నానా మాటలన్నాను. ఐమ్ వెరీ సారీ. నాకెందుకనో మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మీరంటే ఇష్టం కలుగుతుందండి. నా ఉద్దేశం కూడా అదే అండి.
ఏవండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? కళ్ళు మూసుకొని చేసుకుంటానండి. ప్రామిస్ చేయండి. ప్రామిస్. ప్రామిస్ అండి, చేసుకుంటాను. మిమ్మల్నే చేసుకుంటాను. హలో మిస్టర్. ఏంటి కలగన్నావా? అవునండి, మీరేగా కలగనమన్నారు. అందుకే కల్లోకి వెళ్ళిపోయాను. కల్లో ఏం చేసావు? వద్దులేండి, చెప్తే బాగోదండి. అదేనయ్యా నేను చెప్పేది. అదే మీ బ్యాచిలర్స్తో వచ్చే ప్రాబ్లం. రోజు ఒక కలేసుకుంటారు బీభత్సంగా. అది నా భయం. హలో డాడీ. చెప్పమ్మా. మన ఇంట్లోకి ఎవరైనా రెంట్కి వచ్చారా? వచ్చారు డాడీ. పెళ్ళైనోడా లేక బ్యాచులర్ అమ్మా? బ్యాచులరే డాడీ. పశువుల డాక్టర్ అంట. ఎలా ఉన్నాడమ్మా కుర్రోడు? డీసెంట్ గా ఉన్నాడా? బాగున్నాడు డాడీ. అన్ని పరీక్షలు చేసావా? చేశా డాడీ. డీసెంట్గా ఉన్నాడు, మర్యాదగానూ ఉన్నాడు. చూడమ్మా, నీ టోన్లో ఉన్న డెప్త్ నేను అర్థం చేసుకున్నాను. ఇంతకాలం ఏ కుర్రోడు గురించి నువ్వు ఇంతలాగా చెప్పలేదు. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఆ కుర్రోడు నీకు బాగా నచ్చాడమ్మా. ఏమంటావమ్మా? అవును డాడీ. సరేనమ్మా, నీకు నచ్చాడు కాబట్టి ఆ కుర్రోడితో మాట్లాడమంటావా? అలాగే డాడీ. సరేనమ్మా, నేను మాట్లాడతాను. ఓకేనా? హ్యాపీ. థ్యాంక్ యూ డాడీ. అమ్మ ఇంటి వానరు, చాలా బాగా ప్లాన్ చేశావు. పోనీలే, నువ్వు నాకు నచ్చావు. నాకు ఇల్లు దొరికింది, ఇల్లాలు దొరికింది. థ్యాంక్స్ గాడ్.